సో గుడ్ మార్నింగ్. ఒక కొటేషన్ ఉంది, అదేంటంటే ఏ ఆర్ట్ ఈజ్ నాట్ ఎన్ ఆర్ట్ ఇఫ్ ఇట్స్ నాట్ డిస్టర్బ్స్ యూ అని చెప్పి ఎవరో మహానుభావుడే చెప్పాడు. సో ఏంటంటే అలా నన్ను డిస్టర్బ్ చేసిన ఎమోషనల్లీ, మెంటల్లీ కొన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటంటే నేను దాంట్లో ఒక టాప్ 5 పిక్ చేశాను. ఆ టాప్ 5లో ఫస్ట్లో వచ్చేది వేదం. వేదం ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఆల్సో సెకండ్ వచ్చేసి అందాల రాక్షసి. అందాల రాక్షసి ఆల్సో ఏ పొయటిక్ నావల్ లాగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ మూవీ. అండ్ దాని తర్వాత మహానటి అని ఒక సినిమా ఉంది. ఆ మూవీ ఎంత బ్యూటిఫుల్గా తీశారంటే అసలు నిజంగా మనం సావిత్రి గారే వచ్చి యాక్టింగ్ చేశారా అనిపించేటంత బాగుంటుంది. అండ్ దాని తర్వాత నా పర్సనల్ ఫేవరెట్, లాస్ట్ ఒక డెకేడ్లో బెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే నేను అది ప్రిఫర్ చేస్తాను. అది ఏంటంటే కేర్ ఆఫ్ కంచరపాలెం. నేను ఒక పోస్టర్ని చూసి ఆ మూవీకి వెళ్ళిన, అండ్ దాని క్లైమాక్స్ చూసి నా మైండ్ మొత్తం పోయింది. అంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ సాటిస్ఫైయింగ్ ఫిలిం అది. అండ్ దాని తర్వాత నాకు రీసెంట్గా నచ్చిన ఫిలిం ఒకటి ఉంది, అదేంటంటే మంత్ ఆఫ్ మధు. ఆ మూవీకి దక్కాల్సిన అది రెస్పాన్స్ కానీ ఆ సక్సెస్ కానీ దక్కలేదు. బట్ నేను ఆ సినిమాని థియేటర్లో చూడలేకపోయినా అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే ఆ సినిమా అనేది చాలా తక్కువ స్క్రీన్స్లో ఉండే అండ్ మల్టీప్లెక్సెస్లోనే ఉండే. సో అందుకనే నేను చూడలేకపోయినా. అండ్ ఆ మూవీకి ఎందుకో నాకు ఆ రావాల్సిన కృతజ్ఞత కానీ ఆ రెస్పెక్ట్ కానీ రాలేదు అని అనిపిస్తుంది. బట్ లాస్ట్ 30 minutes ఆఫ్ మంత్ ఆఫ్ మధు వాస్ లైక్ డ్యామ్ బ్రో, డ్యామ్ అంటే డ్యామ్. అసలు నేను రిపిటేటివ్గా లాస్ట్ 2 వీక్స్లో ఒక 10 to 12 టైమ్స్ ఆ క్లైమాక్స్ని చూశానంటే అతిశయోక్తి కాదు. చాలా బ్యూటిఫుల్ మూవీ. అండ్ దీస్ ఆర్ ద 5 ఫిలిమ్స్ ఆఫ్ మైండ్. అండ్ ప్లీజ్ కామెంట్ యువర్ 5 ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.